ఆమె కూడా మహాపతివ్రత. పతివ్రత అన్న మాట వాడినప్పుడు ఎక్కువ పతివ్రతలు తక్కువ పతివ్రతలు, ఇంతకన్నా పెద్ద పతివ్రత అంతకన్నా తక్కువ పతివ్రత అలా ఏముండరు. పతివ్రత అంటే ఆ ధర్మాన్ని అనుష్ఠించినటువంటి కారణం చేత అందరూ అంతే, ఆ ధర్మాన్ని అలా పాటించిన వాళ్లే. సుమతి ప్రతిష్టానపురంలో నివాసం ఉండేది. ఆమె భర్త పేరు కౌశికుడు. సంతోషంగా ఇద్దరూ కాపరం చేస్తున్నారు. ఆమె మహాపతివ్రత అయినటువంటి కారణం చేత పరమేశ్వరుడి కన్నా కూడా తన భర్తే గొప్పవాడు అన్న భావనతో అంత సంతోషంగా అంత ప్రీతితో ఆయనని అనుగమిస్తోంది. కొంతకాలం అయిపోయింది, ప్రారంధం అలా ఉంది. ఆయనకి కుష్ఠువ్యాధి వచ్చి మెల్లిమెల్లిగా ఆ వేళ్ల చివరి భాగముల యందు తెల్లటి మచ్చలు వచ్చాయి, తిమ్మిర్లెక్కాయి, పుళ్ళు పడ్డాయి, చీము కారడం మొదలుపెట్టింది. ఆ అవయవములు, ఆ వేళ్ల చివరి భాగములవి ముక్కలు ముక్కలుగా ఊడి పడిపోవడం మొదలుపెట్టాయి. దానికి తోడు ఎవరు దగ్గరికి రాని కారణం చేత ఒక రకమైనటువంటి చీకాకు, అసహనం. అటువంటి స్థితిలో భర్త ఉండగా భర్తయే పరమ దైవము అని అనుగమించింది సుమతి. భర్త ఆరోగ్యంగా ఉన్నప్పుడు కాదు, ఆయన కుష్ఠువ్యాధితో ఉండగా తెల్లవారుజామున లేపి స్నానం చేయించి సంధ్యావందనం చేసుకోవడానికి కావలసినటువంటి పదార్థములన్నింటినీ సిద్ధం చేసి ఆయన్ని కూర్చోపెట్టి భోజనం వండి ముద్దలు తినిపించి దైవంలా చూసుకుంటోంది. ఆయనకి రోజు రోజుకి కుష్ఠువ్యాధి పెరిగిపోతోంది. ఒకరోజు ఆయనకి చిత్ర విచిత్రమైనటువంటి కోరిక పుట్టింది. అందుకే నేను మీకు మొట్టమొదటే అనసూయామాత రామాయణంలో చెప్పిన విషయాలతో నా ప్రవచనాన్ని ప్రారంభం చేశాను. ధర్మ సూక్ష్మము అర్థము కానప్పుడు కొన్ని విషయాలు వినడానికి చాలా పేలవంగా, ఇది ఇలా ఎలా చేస్తారు, ఇంత పవిత్రంగా ఈ విషయాలను ఎందుకు చెప్తారు అని అనిపిస్తుంది మనకి. కానీ ఇప్పుడు మీరు ధర్మ సూక్ష్మాన్ని బాగా అర్థం చేసుకున్నవారు, ఇప్పుడేమి మీకు ఎప్పుడూ తెలుసు, ఇదో వినడం కోసం వింటున్నారంతే. కాబట్టి మీరు ఆ సుమతి ఉపాఖ్యానాన్ని పట్టుకోగలుగుతారు. భర్త ఒక రోజున ఒక వేశ్యని చూశాడు. ఆమెని చూసి ఆయన మనస్సు ఆమె యందు లగ్నమైంది. ఆమె యొక్క పొందు సుఖాన్ని అపేక్షించాడు. ఎవరు తీసుకుని వెడతారు కుష్ఠరోగగ్రస్తుణ్ణి? తాను నడవలేడు వేశ్య ఉన్నటువంటి ఆ వాడకి. అందుకని భార్యని అడిగాడు సుమతిని, నాకు వేశ్యవాడకి వెళ్ళాలనుంది అని అడిగాడు. ఆమె ఆయనని అలంకారం చేసి ఎత్తైన ప్రదేశంలో కూర్చోపెట్టి తన మెడ మీద కూర్చోపెట్టుకుని 2 కాళ్ళు ముందుకు వేలాడుతుండగా ఆయన పడిపోకుండా 2 కాళ్ళు గట్టిగా పట్టుకుని చీకటి పడే సమయానికి అది శ్మశానం దాటి వెళ్ళాలి వేశ్యవాడకి, ఆయన్ని తీసుకెడుతోంది. ఇప్పుడు నేను ఈ కథని ప్రవచనాంతర్గతంగా పరమ పవిత్రమైన విషయము అని నేను చెప్పాను అనుకోండి, చాలా మందికి ఏమిటి కథలు, ఏమిటి పతివ్రతలు, ఏమిటి అల్లరి అని అనిపించచ్చు. కానీ ధర్మము అర్థం చేసుకోవడం అంత తేలికైన విషయం ఏం కాదు. నేను మీకు మనవి చేశాను, సుమతికి కొంతమందికి భేదం అక్కడ వస్తుంది. సుమతికి భర్త అడిగిన దానిని తీర్చడం ఒక్కటే ఆవిడ ధర్మం. అది యుక్తమా అయుక్తమా, ధర్మమా అధర్మమా ఆవిడికి సంబంధం లేదు. ఒకవేళ ఆ కోరిక అధర్మము కాబట్టి పతనమైపోతే ఎవరు పతనమైపోవాలి? కౌశికుడు పతనమైపోతాడు. అంత గొప్ప ఇల్లాలు, అంతటి మహాపతివ్రత తనను అనుగమించి ఉండగా ఇటువంటి దుర్మార్గమైన కోరిక పుట్టి ఆమె మెడ మీద కూర్చుని కుష్ఠరోగగ్రస్తుడు వేశ్యవాడకి వెడితే పతనమైపోతున్నవాడు కౌశికుడేమో. కానీ భర్తయందు దైవాన్ని చూసి భర్త యొక్క కోరిక తీర్చడానికి మనసులో వేరొక అభిప్రాయం రాకుండా తీసుకెడుతున్నటువంటి సుమతి మహాపతివ్రతగా తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తోంది. ఆమె ప్రతి అడుగులో పైకెక్కిపోతోంది. ఆమె మెడ మీద కూర్చుని వెడుతూ నిస్సందేహంగా కౌశికుడు పతనమైపోతున్నాడు. ఆ కోరిక రాకూడదు, అలా అడగకూడదు, అలా భార్యని తీసుకెళ్ళమని చెప్పకూడదు. కానీ దైవం అనేటటువంటిది ఒకటి ఉంది. అలా ఎందుకు చేసింది అన్నదాన్ని తర్వాత విచారణ చేయవలసి ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం ఖచ్చితంగా కౌశికుడిది దోషంగానే కనపడుతుంది. ఆమె తీసుకుని వెడుతోంది. తీసుకుని వెడుతుండగా ఆయన సంతోషంగా ఉన్నాడు. దగ్గరికి వచ్చేస్తోంది వేశ్యవాడ అని కాళ్ళు ఊపాడు. ఆ కాళ్ళు ఊపడంలో కొద్దిగా చీకటి పడిపోతోంది. అక్కడ కొరత వేసి ఉన్నాడు మాండవ్య మహర్షి. కొరత వేయబడి ఉన్నాడు. కొరత అని పూర్వకాలంలో ఒక శిక్ష వేసేవారు. ఆ ఊరి రాజుగారు మాండవ్య మహర్షికి ఒక శిక్ష వేశాడు. శూలం పాత్త,
ఆ శూలం కొన పైకి ఉంటుంది చూడండి. కొబ్బరి బొండాలు ఒలిచేటటువంటి వాళ్ళు ఓ కన్నం తీసి కన్నంలో గుణపం తిప్పి పాతారు. ఆ గుణపం కింది భాగం భూమిని తవ్వేటటువంటి అత్యంత పదునైన భాగం పైకి ఉంటుంది. అలా ఒక శూలాన్ని పైకి మొన తేలేటట్టుగా పాతి దాని మీద కూర్చోబెడతారు. కూర్చోబెడితే క్రమక్రమంగా బరువుకి దిగిపోతూ ఉంటాడు ఆ శూలం భేదించుకుని ఇలా పైకి వస్తుంది. వచ్చి తలలోంచి పైకి వెళ్ళిపోతుంది. ఏమైనా కదలడం కానీ కంగారు పడడం కానీ తన్నుకోవడం కానీ చేశాడనుకోండి ఇంకా తొందరగా దిగుతుంది. అందుకని ఒక్క పట్టుకుని ఉన్నాడనుకోండి మెల్లిమెల్లిగా దిగుతుంది. అది అత్యంత భయంకరమైనటువంటి శిక్ష. ఆ రోజులలో అలా ఉండేది, అలా అమలు చేసేవారు. కాబట్టి ఆయనకి కొరత వేశారు మాండవ్య మహర్షి. ఆ కొరత శిక్ష అనుభవిస్తున్నాడు ఆయన మహర్షి. కానీ రాజు ఒకందుకు ఆ శిక్ష వేశాడు. ఇప్పుడు ఈ వెళ్ళిపోతున్నటువంటి కౌశికుడు భార్య మెడ మీద కూర్చుని ఉన్నాడు. వేశ్యవాడ దగ్గరకు వస్తోంది అన్న సంతోషంలో కాళ్ళు ఊపడంలో కాలు వెళ్ళి ఆయన తలకి తగిలింది. ఎప్పుడైతే తలకి తగిలిందో మాండవ్య మహర్షికి ఆయన చాలా క్రుద్ధుడయ్యాడు. మహర్షిని అని కూడా చూడకుండా ఒక పక్క కొరత వేయబడి ఉండగా ఎవడ ఈ ధూర్తుడు నా తల మీద తన్నినవాడు, మరింత అవమానం చేశాడు, పైగా నా శరీరం ఎంత బాధ పొందుతోంది, ఇటువంటప్పుడు తల మీద తన్నాడు, కాబట్టి వీడు రేపటి సూర్యోదయము నాటికి మరణించుగాక అని శాపవాక్కు విడిచిపెట్టాడు. ఆయన మహర్షి, గొప్ప తపశక్తి సంపన్నుడు. ఆయన వాక్య అగ్నిహోత్రం, ఆయన వాక్య ఆయుధం. అది నిజమైపోతుంది. తపశ్శక్తి ఎవరి ఎందున్నదో వారి మాట నిజమవుతుంది. అందుకే ఎవరి ఎందు తపశ్శక్తి ఎక్కువ ఉందో వారి ఎందు నిగ్రహం ఉండాలి. నేను బాగా తపస్విని అని పేరు పెట్టుకోవడం కాదు. నేను నిజంగా తపస్సు చేసిన వాడనైతే నాకు నిగ్రహం ఎక్కువ ఉండాలి. ఎందుకని? నా వాక్కు అగ్నిహోత్రం. అప్పుడు నేను కనపడ్డవాడిని అల్లా శపించాను అనుకోండి, ఎవడో తప్పు చేసిన వాడిని అల్లా వాడు పాడైపోవాలని కోరుకున్నాను అనుకోండి, నా తపశ్శక్తి తరిగిపోతుంది, వాడు పాడైపోతాడు. ఏ తపశ్శక్తి లేనివాడు ఎంత ఎగిరిగిరిపడినా వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కానీ ఉన్నవాడికి నిగ్రహం కావాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాడి తపశ్శక్తి చేత ఆ మాట నిజమైపోతుంది. ఇప్పుడు మాండవ్య మహర్షి ఆ మాట అన్నారు, కౌశికుడు మరణిస్తాడు సూర్యోదయం అయితే. ఈ మాట వింది మహాతల్లి, ఆ కౌశికుడి భార్య సుమతి. భర్తని కిందకి దింపేసింది అనుకోండి, మళ్ళీ ఎత్తుకోలేదు. ఎందుకని? ఆడది, ఆమె ఎలా ఎత్తగలదు? ఆయన్ని ఏదో ఇంటి దగ్గర కాబట్టి ఎత్తు మీద కూర్చోబెట్టి జాగ్రత్తగా ఆమె వెనక్కి జరిగి మెడ మీద కూర్చోబెట్టుకుని ఎలాగో అలా పైకి లేచి నడుస్తోంది. ఇప్పుడు ఆయన్ని కిందకి దింపేసింది అనుకోండి, కాళ్ళ మీద పడి నమస్కారం చేసింది అనుకోండి మాండవ్య మహర్షికి, ఆమె మళ్ళీ భర్తని ఎత్తుకోవడం ఎలా? అందుకు క్షమాపణ అడిగింది. ఎంతటి మహాతల్లండి, ఎంత గౌరవం అండి! అందుకు క్షమాపణ అడిగింది. నేను నేల మీద పడి నీకు నమస్కరించలేకపోతున్నాను పంచాంగంగా, మహర్షి మన్నించు. నా భర్త నీ ఎందు పరమభక్తి కలిగిన వాడు, కానీ కారణాంతరముల చేత చీకట్లో కనపడనటువంటి కారణం చేత ఏదో సంతోషంతో కాళ్ళు కదిపాడు, ఆ కాలు నీకు తగిలింది, దానికి ఇంత శిక్ష వేశావా? ఆయన నిజంగా అవమానించాలనేటటువంటి బుద్ధితో కాళ్ళు కదిపినటువంటి వాడైతే, నీ తల తన్నినటువంటి వాడైతే నువ్వు ఇంత గొప్ప శిక్ష వేసినా యోగ్యం. కానీ ఆయన అలా తనలేదే. తన్ననప్పుడు నువ్వు ఇంత శిక్ష వేయచ్చా? ఆలోచించకుండా శిక్ష వేసేసావు. తెల్లవారితే నాకు వైధవ్యం కలుగుతుంది, ఎలా? నువ్వు నన్ను రక్షించాలి. ఆయన అన్నాడు, అమ్మా నా నోటి వెంట ఏమని రావాలి? కోపం వచ్చి ఉత్తర క్షణము నీవు మరణించదువుగాక అనాలి. కానీ నేను అలా అనలేదే. ఏదో నా వాక్కుని ఆవహించింది, రేపటి సూర్యోదయానికి మరణించుగాక అన్నాను. ఎందుకు అలా అన్నాను? ఇటు రేపొద్దున్న మరణించడం ఎందుకు? ఇప్పుడే మరణించచ్చుగా. కోపం వచ్చిన వాడిని ఏమనాలి? తక్షణము నిర్జీవితుడవగుదువుగాక అనాలి. మరణించాలి నీ భర్త. నేను అలా అనలేదుగా. రేపు ఉదయం మరణిస్తాడని కదా అంటున్నాను. అయినప్పుడు తెలిసో తెలియకో భగవానుడు నా వాక్కును ఆవహించి నీకు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. నీ భర్త రేపు ఉదయం వరకు బ్రతికుంటాడు. కాబట్టి ఈలోగా నువ్వు ఏదో ఒకటి చేసి సాధించగలవు, పతివ్రతవి కనుక. నీ పసుపు కుగ్గాలకి భంగం రాదమ్మా అని ఆయన శిక్ష ఆయన అనుభవించేస్తున్నాడు, దిగిపోతున్నాడు శూలానికి. ఆమె ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆ భర్తకి ఎప్పుడైతే ఈ శాపవాక్కు విన్నాడో అప్పటి వరకు మనసులో పుట్టినటువంటి కోరిక నీరు కారిపోయింది.
ఇంటికి వెళ్ళిపోదామన్నాడు. భార్య ఇంటికి తీసుకొచ్చేసింది. ఆయన అంతర్ముఖత్వాన్ని పొంది భగవంతుని యందు మనసు చేర్చి కూర్చున్నాడు. కాలం గడుస్తోంది. సూర్యోదయం అయిందా భర్త శరీరం విడిచిపెడతాడు. ఆవిడ మహాపతివ్రత, భర్త పడిపోవడాన్ని అంగీకరించదు. ఆవిడ వెంటనే తన పాతివ్రత్య శక్తి చేత ఒక గొప్ప శాసనాన్ని చేసింది. సూర్యబింబము ఉదయించకుండుగాక. ఆగిపోయింది సూర్యరథం. సూర్యరథం కదలడం మానేసింది. ఎంత ప్రయత్నించినా, అనూరుడు ఎంత అదిలించినా, ఏం చేసినా రథానికి గుర్రాలు కదలలేదు. సూర్యరథం ఆగిపోతే తెల్లవారలేదు. ఇదేమిటి? తెల్లవారుజామున 5 అయిపోయింది, 6 అయిపోయింది, 7 అయిపోయింది, పక్షులు అరుస్తున్నాయి, నిద్ర అయిపోయింది, అందరికీ తెలివి వచ్చేసింది, లేచిపోయారు, పిల్లలందరూ లేచిపోయారు. అవతల సంధ్యావందనం చెయ్యాలి, సూర్యోదయం అవ్వలేదు. ధర్మకార్యాలు చెయ్యాలి, సంధ్యావందనం అవ్వలేదు. ఆ ధర్మకార్యాలు చేయాలి, సూర్యోదయం అవ్వలేదు. ఏ కార్యం చేద్దామన్నా సూర్యబింబం రాలేదు. మహాప్రళయం వచ్చేస్తోందని అందరూ భయపడిపోయారు. లోకమంతా తల్లడిల్లిపోయింది. దేవతలు చూశారు, ఇదేమి సూర్యబింబం ఆగిపోయింది, సూర్యరథం ఆగిపోయింది. ఆశ్చర్యం. సూర్యరథం ఆగడం ఏమిటి? ఆగదే సూర్యరథం. దేవతలందరూ సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి పరిగెత్తారు. హే బ్రహ్మం, ఏమిటిది? సూర్యరథం ఆగిపోయింది, సూర్యరథం మళ్ళీ కదిలేటట్టుగా అనుగ్రహించండి అన్నారు. ఆయన 4 తలకాయల్లో ఉన్న 8 కళ్ళు మూసుకుని ఆలోచించాడు. ఓ, ఇది మహాపతివ్రత అయినటువంటి సుమతి శాసనం. తన భర్త శరీరం పడకూడదని రథాన్ని ఆపేసింది. సూర్యోదయం అవకుండుగాక అది. ఇప్పుడు మళ్ళీ సూర్యబింబం రావాలంటే, ఆ సూర్య రథం తిరగాలి అంటే అలా చెయ్యగలిగినటువంటిది, సుమతికి నచ్చ చెప్పగలిగినటువంటిది మహాపతివ్రత అనసూయామాత ఒక్కరే. కాబట్టి మీ అందరూ అత్రి మహర్షి ఆశ్రమానికి బయలుదేరండి. దేవతలందరూ అనసూయమ్మ దగ్గరికి వెళ్ళి ఆవిడ పాదాలు పట్టుకుని ప్రార్థించారు. ఆవిడ యోగ మార్గంలో తిన్నగా సుమతి ఉన్న చోటుకి వచ్చింది. వచ్చి ఆ సుమతి ఉన్న చోట దిగింది. దేనికమ్మా బెంగ పెట్టుకుంటున్నావు అని అడిగింది. ఆడదానికి పసుపు కుంకాల కన్నా కావలసినవి ఏముంటాయి? తెల్లవారితే నా భర్త శరీరం పడిపోతుంది, అందుకని తెల్లవారకూడదని, సూర్యబింబం ఉదయించకూడదని, సూర్యరథం కదలకూడదని ఆనబెట్టారు. ఆగిపోయింది. కానీ అమ్మ, మనసంతా చాలా దిగులుగా ఉంది. నాకు తెలుసు నేను చేసిన పని వల్ల లోకానికి సంక్షోభం ఏర్పడిందని. ఈ ధర్మ సంకటంలో నలిగిపోతున్నానని. వెంటనే అనసూయమ్మంది, ఎందుకు బెంగ పెట్టుకుంటావు? నేను లేనా? నా కొడుకు అంటే నా బిడ్డడితో సమానము అని అక్కడ అర్థం. వాణ్ణి నేను బతికించుకోనా? సూర్యరథాన్ని అనుమతించు. సూర్యరథం రాని, సూర్యోదయం కానీ ఏమవుతుంది? సూర్యోదయం అవుతుంది. నీ భర్త మరణిస్తాడు. మరణిస్తే ఊరుకుంటానా? నీ పసుపు కుంకాలు పోనిస్తానా? నేను లేనా? నీ భర్తని మళ్ళీ బ్రతికించేటటువంటి కర్తవ్యం నాది. నన్ను నమ్మమ్మా, సూర్యబింబాన్ని ఉదయించని. ఒక మహాపతివ్రత వేరొక మహాపతివ్రతని నమ్మింది. సనాతన ధర్మంలో ఉన్న మనందరం ఇటువంటి అద్భుతమైనటువంటి మహాపతివ్రతలు పుట్టినటువంటి గడ్డ మీద పుట్టామని సంతోషించడం పోయి విమర్శ చేయడం తప్పు. కాబట్టి ఆమె అనుమతించింది. సూర్యరథం కదిలింది, సూర్యబింబం వచ్చింది. సూర్యోదయం ఇలా అయిందంటే వెంటనే కౌశికుడు మరణించాడు. కౌశికుడు మరణించగానే సుమతి అనసూయామాత వంక చూసింది. అనసూయామాత వెళ్ళి ఒక్కసారి కౌశికుడి యొక్క శరీరాన్నంతటినీ ముట్టుకుంది. నేను మహాపతివ్రతనైతే, ఎన్నడూ నా భర్తని అనుగమించకుండా ఉండని దాననైతే, ఎప్పుడూ నా భర్తని అనుగమించిన దాననైతే, దాని అర్థం భగవంతుడు కూడా నా భర్త కన్నా తక్కువే తప్ప నా భర్త కన్నా ఎక్కువ వాడు కాడు అని నేను ఆలోచన చేసిన దాననైతే, నా పాతివ్రత్య శక్తి వలన ఈ మరణించినటువంటి కౌశికుడు పునరుజ్జీవితుడగుగాక అంది. అంతే. ఆమె పాతివ్రత్య శక్తి వలన వెంటనే కౌశికుడు బతికాడు. మరి పునర్జన్మ కదూ. మళ్ళీ పుట్టడంలో ఆయన కుష్ఠరోగం అంతా పోయి నవయవ్వనంతో ప్రకాశించాడు. సుమతి, నీ భర్త మనసులో ఇటువంటి దుష్టమైన ఆలోచన వచ్చేటట్టుగా ఎందుకు భగవానుడు చేశాడో నీకు అర్థమైందా? ఇంతటి మహాపతివ్రతమైనటువంటి నువ్వు కుష్ఠరోగంతో ఉన్నా నీ భర్తని అనుగమిస్తున్నావు. కానీ అది భగవంతుడికి కూడా క్లేశంగా ఉంది. వాడి కర్మ అక్కడితో పూర్తి చేసి మళ్ళీ నీకు భర్తని ఆరోగ్యవంతుడిగా కటాక్షించడం కోసం ఇటువంటి ఆలోచన వచ్చేటట్టుగా ఈశ్వరుడు చేశాడు. ఇదిగో ఇప్పుడు నీ భర్త పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో మన్మధుడిలా వెలిగిపోతున్నాడు. స్వీకరించమని
ఆ మళ్ళీ కౌశికుణ్ణి సుమతికి ఇచ్చింది. లోకమంతా పరమ ప్రశాంతత పొందింది. అనసూయమ్మ యొక్క ఈ వైభవాన్ని అత్రి మహర్షి రామచంద్రమూర్తికి చెప్పారు.